నమస్తే. నేను డాక్టర్ కపిల స్నేహోమృతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్‌లో డయాబెటీస్ ఆహార నివారణ గురించి చెప్పుకుందాము. డయాబెటీస్‌లో మన బ్లడ్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువున్నందువల్ల మనకి కొన్ని ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. రోజువారీ 6:30కి మనము లేవగానే లెమన్ జ్యూస్ కన్జ్యూమ్ చేయాలి. లేదా ఆహ్, మీకు వార్మ్ వాటర్ కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మరియు 7 గంటలకి ఖచ్చితంగా 1 అవర్ వాకింగ్ లేదా 1 అవర్ ఎక్సర్‌సైజెస్ 1 అవర్ యోగా లాంటివి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా డయాబెటీస్ వచ్చిన వారు వాకింగే ప్రిఫర్ చేయడం మంచిది. ఎందుకంటే వాకింగ్ చేస్తున్నప్పుడు మన ప్యాంక్రియాస్ అన్ ముఖ్యంగా అంటే అన్ని ఆర్గన్స్ యాక్టివేట్ అయితాయి. కానీ థైరాయిడ్, డయాబెటీస్ ఉన్న వారిలో మనం ఇప్పుడు డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్యాంక్రియాస్ యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ అనేది సమపాలంగా బ్లడ్‌లో రిలీజ్ అవుతుంది. కాబట్టి బ్లడ్ ఎక్కువ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నందువల్ల ఇన్సులిన్ సమపాలంగా సెక్రీట్ అయినందువల్ల మన బ్లడ్ షుగర్ కంట్రోల్‌కి వస్తుంది. కాబట్టి ఎవరైనా డయాబెటిక్ ఉన్నవారు ఖచ్చితంగా వాకింగ్ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ఖచ్చితంగా పాటించాల్సిందే. మరియు 11:00కి ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ లేదా నట్స్ కానీ లేదా స్ప్రౌట్స్ కానీ తీసుకోవాలి. ఫ్రూట్ చూసుకున్నట్లయితే యాపిల్, పొమోగ్రనేట్, పపాయ, గావాలో కాల్షియము, షుగర్ కంటెంట్‌ని తగ్గించే శక్తి ఉంటుంది కాబట్టి ఈ ఫ్రూట్స్‌ని ప్రిఫర్ చేయండి. దాంతోపాటు సిట్రస్ ఫ్రూట్స్ కూడా ప్రిఫర్ చేయండి. సిట్రస్ ఫ్రూట్స్ బత్తాయి, ఆరెంజ్, పపాయ అలాంటివి తీసుకోవచ్చు. మరియు స్ప్రౌట్స్‌లో అన్ని వేరుశెనగలు మరియు మొలకెత్తిన ధాన్యాలు ఎనీథింగ్ అంటే శనగలు కానీ, పెసర్లు కానీ తీసుకోవచ్చు. లేదా మన ఏదైనా జ్యూస్ ఇప్పుడు చెప్పుకున్న ఫ్రూట్స్‌లలో ఏదైనా జ్యూస్ తీసుకోవచ్చు. 12:30కి ఖచ్చితంగా 1/4 రైస్ ఉంటే 1/4 వెజిటేబుల్ మన లంచ్‌లో ఉండాల్సిందే. దాంతోపాటు 1 కప్ బటర్ మిల్క్ కూడా తీసుకోవాల్సిందే. ఒక పుల్క దాంట్లో యాడ్ చేసుకొని తీసుకున్నట్లయితే అది లంచ్ పోర్షన్ అయిపోతుంది. ముఖ్యంగా లంచ్‌లో చెప్పుకున్నట్లయితే లెగ్యూమ్ అనగా ఈ చిక్కుడు, గోరుచిక్కుడు అవి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. హోల్ గ్రెయిన్ అనగా మిల్లెట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అంటే రాగులు, సజ్జలు, జొన్నలు, సామలు, అవిసెలు అలాంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఈ హోల్ గ్రెయిన్‌కి వచ్చే వరకి మనము రవ్వ ఫామ్‌లో తీసుకోకుండా పిండి అన్నీ కలిపి రాగులు, సజ్జలు, జొన్నలు కలిపి పిండి పట్టించుకోవాలి. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ 68 కిలో క్యాలరీస్ మామూలు దలియా ఫామ్‌లో ఉంటుంది. అలా తీసుకోకుండా పిండి ఫామ్‌లో అంటే పట్టించుకున్న ఫ్లోర్ ఫామ్‌లో తీసుకున్నట్లయితే గ్లైసెమిక్ ఇండెక్స్ 104 క్యాలరీస్‌కి పెరుగుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగినందువల్ల మన బ్లడ్ షుగరు ఎంత మోతాదులో మన శరీరానికి అవసరమో ఈజీగా అబ్జర్వ్ చేసుకొని మన డయాబెటీస్ అనేది కంట్రోల్‌లోకి వస్తుంది. కాబట్టి మనము ఫ్లోర్ ఫామ్‌లో తీసుకున్నట్లయితే చాలా మంచిది. మరియు మన 4:00కి ఖచ్చితంగా ఏదైనా జ్యూస్ అనగా పుదీనా మరియు కొత్తిమీర జ్యూస్ లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయాలి. దాంతోపాటు మునగాకు, కర్రీ లీవ్స్ జ్యూస్ అనేది కూడా తీసుకోవచ్చు. మరియు మళ్ళీ 5:00కి మళ్ళీ ముందు చెప్పుకున్నట్లే 1 అవర్ ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. మన ఆర్గన్స్‌ని యాక్టివేట్ చేయాలి. సో అదే మన ముఖ్య లక్షణం డయాబెటీస్, థైరాయిడ్ ఉన్న వారిలో. 6:30కి పుల్కాలు కానీ, ఏదైనా జొన్న రొట్టె కానీ, సజ్జ రొట్టె కానీ, ఏదైనా రొట్టె ఇందాక చెప్పుకున్న మిల్లెట్స్ ఫామ్‌లో రొట్టె తీసుకున్నట్లయితే మన హెల్త్‌కి ప్రాపర్ బ్లడ్ షుగర్ అనేది సమపాలంగా అందుతుంది. పడుకునే ముందు బటర్ మిల్క్ తీసుకోవచ్చు. దాంతోపాటు మన డాక్టర్ పర్యవేక్షణలో
సైజీజియంతో పాటు ఆహ్, చాలా మెడిసిన్స్ ఉన్నాయి. సో, నియంత్రణకు. కాబట్టి వాకింగ్ అనేది మరవకుండా మెడిటేషన్‌తో పాటు మన హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే డయాబెటిస్ పూర్తిగా నియంత్రించుకోవచ్చు. ధన్యవాదాలు.